ఎక్కడ ఎక్కడ రేణుక దొంగ ఎక్కడ? ఏమంటున్నావు రేణుక? రేణుక దొంగ ఎక్కడ? అదిగో అదిగో అటు వెళ్ళిపోయాడు. ఏమండి అటు వెళ్ళాడంటే చూడండి. అమ్మ బాబోయ్, నేను వెళ్ళను, నాకు భయం. దొంగ 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 ఏమైంది? ఏమైందండి? ఎలా పడ్డానా? లేవండి. ఎందుకు అరుస్తున్నారు మీరంతా? ఏమైంది? ఇంట్లోకి దొంగ వచ్చాడటమ్మా. దొంగ? అవునమ్మా, నేను నీళ్ళు తాగడానికి వచ్చినప్పుడు నల్లగా ఒక డ్రెస్ వేసుకొని ఇలా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడమ్మా. నేను అరవగానే కింద మీద పడుతూ పారిపోయాడమ్మా. అందుకే నేను ఇలా. ఏయ్ ఆపు, ఏదేదో చెప్తున్నావు. అసలు దొంగ ఇంట్లోకి ఎలా వస్తాడే? ఏమండి మీరు లేవండి, జాగ్రత్తగా లేపండి. లేపండి, మెల్లగా మెల్లగా. జాగ్రత్తగా పట్టుకోండి. పదండి, హాస్పిటల్కి తీసుకెళ్దాం. పదండి మెల్లగా. జాగ్రత్త జాగ్రత్త, పదండి. టైంకి తారక్ కూడా ఇంట్లో లేడు. తారక్ ఏం చెప్పొద్దులే, చిన్న దెబ్బ కదా. హాస్పిటల్కి వెళ్తే అది సెట్ అవుతుంది. పదండి, ముందు కార్ ఎక్కండి. జాగ్రత్త, కూర్చోండి. నిలవేణి, నీ ఫోన్ అది? ఈ టైంలో ఎవరు? తెలీదు సార్. రేణుక ఫోన్ చేస్తుంది. హలో, చెప్పు రేణుక. హలో నీలవేణక్క, ఏంటి అంత కంగారుగా మాట్లాడుతున్నావు? మహేంద్ర సారు కింద పడిపోయారు. హే, ఏంటి ఏంటి నువ్వు చెప్పేది? అవునక్క, నువ్వు కొంచెం తొందరగా రా అక్క. ఏమైంది నిలవేణి? నాన్నా నాన్నా నాన్నా, ఏమైంది? నాన్నా నిలవేణి ఏమైందమ్మా? అమ్మమ్మ, మహేంద్రయ్య కింద పడిపోయారట. నిలవేణి, ఫోన్ లేవు. హలో డాడీ, డాడీ ఎక్కడా? చిన్నయ్య గారు, మీకు ఫోన్ చేస్తే కలవలేదయ్యా. సరే దాని సంగతి వదిలే, డాడీకి ఏమైంది? కింద పడిపోయారయ్యా. ఎలా? కాలు జారి కింద పడిపోయారయ్యా. చెయ్యి బెనికిందనుకుంటా, బాగా నొప్పిగా ఉందంటున్నారు. ఏ హాస్పిటల్లో ఉన్నారు? ఏఐ హాస్పిటల్ అనుకుంటా. ఓకే ఓకే, నేను తర్వాత మాట్లాడతాను. సరే సరే, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళేసి వస్తా. లేదు సార్, నేను కూడా వస్తాను. ఏమైందమ్మా? నేను కూడా వస్తాను. నీలవేణి, నువ్వు కూడా వద్దు. లేదు లేదు, నేను వస్తాను. సరే వచ్చి. నువ్వు వీళ్ళతో పాటు ఉండు నాన్న, నేను వెళ్ళొస్తాను. సరే జాగ్రత్తగా వెళ్ళండి, కంగారు పడబాకండి. అలాగే, జాగ్రత్తగా వెళ్ళు. హలో, నువ్వు అసలు ఎక్కడున్నావు? ఇంకెక్కడ ఉంటాను ఈ టైంలో? హాస్టల్లోనే. సరే నేను వస్తున్నాను, అర్జెంట్ గా నిన్ను కలవాలి. ఏంటి విషయం? ఏదైనా ప్రాబ్లమా? నేను అక్కడికొచ్చి మాట్లాడతాను. ఇంకో 5 minutes లో నువ్వు బయటికి రా. సరే సరే, టెన్షన్ పడకు, వస్తున్నాను. సార్, ఇక్కడ మీకు పెయిన్ ఉందా? లేదు సార్, ఇక్కడ ఏమైనా పెయిన్ ఉందా? ఇక్కడ ఇక్కడ కొంచెం నొప్పిగా ఉంది. ఇక్కడ ఎక్కువ పెయిన్ ఉందా సార్? అక్కడే అక్కడే. ఓకే.
అమ్మా ప్లీజ్ అమ్మా, నాన్నకేం కాదు. నువ్వు ఇలా కంగారు పడుతూ ఉంటే మాకు భయం వేస్తుందమ్మా. ఈ కాసేపు ఇక్కడ రిలాక్స్గా కూర్చోమ్మా. లేదు, డాక్టర్ బయటకు వచ్చి ఆయనకేం కాలేదు, అంతా ఓకే అనే వరకు నేను ప్రశాంతంగా ఉండలేను. మేడం, ఎమర్జెన్సీ వాడెక్కడ? అక్క అటు చూడు. ఎమర్జెన్సీ వార్డ్. సార్ సార్ అదిగో అక్కడ ఉన్నారు. పద. డాడీ 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 డాడీకి ఏమైంది? ఏం చెప్పారు? ఉంది. ఇక్కడ డాడీకి ఏమైంది? ఎలా ఉన్నారు ఇప్పుడు? ఏమైందో ఏంటో మాకు కూడా తెలీదు. ట్రీట్మెంట్ జరుగుతుందిరా. ఎలా ఎలా జరిగింది? డాడీ అంత కేర్లెస్ గా ఉండరే. ఎలా జరిగింది అసలు? అమ్మ మా ఊళ్ళమ్మ తల్లి, అయ్యగారికి ఏమీ కాకూడదు. డాక్టర్ డాక్టర్ డాక్టర్, ఇప్పుడు ఆయనకి ఎలా ఉంది? రిలాక్స్గా ఉండండి. ఆయన కింద పడినప్పుడు చేయి సపోర్ట్ తీసుకుని పడినట్టున్నారు. ఆ వెయిట్కి కాస్త బోన్ స్లిప్ అయినట్టుంది, అంతే. మీరు భయపడాల్సిన అవసరం లేదు. డాక్టర్, వేరే ఇంకే ప్రాబ్లం లేదు కదా? ఇంకే ప్రాబ్లం లేదు. ఫిజియోథెరపీలో చేయాల్సిన ఎక్సర్సైజులు చెప్పాను, అవి చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. అంతవరకు ఎలాంటి పనులు చేయకుండా చూసుకోండి. ఒక 1 అవర్లో మీరు ఇంటికి తీసుకువెళ్ళొచ్చు. అర్జెంటుగా కలవాలని చెప్పింది. అది ఇంకా రాలేదు చూసావా? ఎంతసేపు వెయిట్ చేస్తుందో. ఫోన్ చేస్తే తీయడం లేదు. వచ్చేసింది చూడు. సరే మీరు వెళ్ళండి, నేను వచ్చేస్తాను. సరే ఓకేనా? హాయ్. హాయ్. ఈ టైంలో ఫోన్ చేసి రమ్మన్నావేంటి? ఏంటి అంత అర్జెంట్? ఊరికి రమ్మన్నాను, అయినా ఏదో బాయ్ ఫ్రెండ్ ని కలవడానికి వచ్చినట్టు అలా భయపడతావేంటి? నా బాయ్ ఫ్రెండ్ ని కలిసేటప్పుడు భయం ఉండదు. నీ ఫోన్ వస్తుందంటే చాలు నాకు కాళ్ళు చేతులు వణుకుతాయి. ఇప్పుడేంటి, నువ్వు నాకు హెల్ప్ చేయగలవా లేదా? నీకు హెల్ప్ చేయనని నేను చెప్పానా? సరే, నీ బర్త్డే ఇప్పుడు? కమాన్ యార్, ఇట్స్ ఎ సింపుల్ క్వశ్చన్. నీ బర్త్డే ఎప్పుడు చెప్పు. నెక్స్ట్ వీక్. చూసావా నేను ఎంత బాగా గుర్తుపెట్టుకున్నాను? అలా చూడకు, నెక్స్ట్ వీక్ నేను ఊర్లో ఉండను. అందుకే నీకు సూపర్ సర్ప్రైజింగ్ గిఫ్ట్ ఇచ్చి వెళ్దామని వచ్చాను. హా?